పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ డిస్మిస్ చేశారు. డీఐజీ ఆదేశాలతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తున్నట్టు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శంకరయ్య వీఆర్ లో ఉన్నారు. అసెంబ్లీలో వైఎస్ వివేక హత్య కేసు విషయాన్ని వివరిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు అప్పటి సీఐ శంకరయ్య పేరును ప్రస్తావించారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితులు సీఐ శంకరయ్య సమక్షంలోనే ఆధారాల్ని చెరిపివేశారని ఆరోపించారు చంద్రబాబు. ఘటనా స్థలంలోనే శంకరయ్య ఉన్నా అడ్డుకోలేదని చంద్రబాబు బహిరంగంగా విమర్శలు చేశారు. నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆరోపణల్ని తోసిపుచ్చిన శంకరయ్య చంద్రబాబు వ్యాఖ్యలు తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించాయని సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసుల్ని పంపించారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు తనకు క్షమాపణ చెప్పాలని 1.45 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని శంకరయ్య లీగల్ నోటీసుల్లో డిమాండ్ చేశారు. 29 ఏళ్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో నిజాయితీగా పనిచేస్తున్నానని 15 రోజుల్లో చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. ఏకంగా సీఎంకే నోటీసులు పంపడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే శంకరయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు.